దేవుడు ఇక్కడ పౌలు చెప్తాడు, దేవోక్తులు యూదులు పరమ చేయబడింది. ఇంకా అధ్యాయాలను చదువుకుంటూ పౌలు చెప్తాడు, లేఖనాలు ఇశ్రాయేలీలకు సంబంధించినవి, పితరులు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, నిబంధనలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు. ఈరోజు ప్రపంచము ఆశీర్వదించబడుతుంది అని అంటే అది టెక్నాలజీ పరంగా అయినా అది ఆత్మీయంగా అయినా రెండు విధాలుగా. కారణం ఎవరు అని అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలకి దేవుడిచ్చినవి ప్రపంచం తింటుంది ఈరోజు. ఇశ్రాయేలీలకి దేవుడు ఏమిచ్చాడు? బాబు మీరు బాప్తిజం తీసుకున్నారు, మీరు క్రైస్తవులు అయ్యారు, కానీ క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇశ్రాయేలీల్లో నుంచి వచ్చాడు. క్రీస్తు ప్రభు వారిలో ఏ లేఖనాలు నెరవేరుతున్నాయి? ఇశ్రాయేలీల యొక్క లేఖనాలు క్రీస్తు ప్రభువులో నెరవేరుతున్నాయి. ఈరోజు ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన రొట్టె, ఇశ్రాయేలీలు దేవుని పిల్లలు, వాళ్ళ రొట్టె ఈరోజు ప్రపంచం తింటుంది. యేసు ప్రభు చెప్పారు, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయుట యుక్తం కాదు అన్నారు. యేసు ప్రభు అనే వ్యక్తి, యేసు ప్రభు అనే ప్రభువు, ఆయన దేవుని రొట్టె. ఆ రొట్టె ఇశ్రాయేలీలకు ఇవ్వబడింది. ఇశ్రాయేలీలు దాన్ని తినలా, కాబట్టి ఆ రొట్టె ఈరోజు ప్రపంచం తింటుంది. ఆ రొట్టె తినటం వలన ప్రపంచం జీవాహారం పొందుకుంటుంది. ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన జీవాహారం, ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన వెలుగు, ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన జ్ఞానం, ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన జీవం ఈరోజు నేను అనుభవిస్తున్నా, మీరు అనుభవిస్తున్నారు. ఇశ్రాయేలీల యొక్క దేశం కొరకు, వాళ్ళ రాజధాని కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇది ప్రతి క్రైస్తవుడి యొక్క బాధ్యత. దేవుని బిడ్డ, ఈ 122వ కీర్తన 6వ వచనంలో రాయబడింది, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఈరోజు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. యెరూషలేము క్షేమం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, మనము దాని క్షేమం కొరకు ప్రార్థన చేసినప్పుడు, దాన్ని ప్రేమించినప్పుడు మనం వర్ధిల్లుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.